ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. కానీ నీకు నువ్వుగా శిక్ష వేసుకోవడానికి సిద్ధపడ్డావు. ఇక్కడ నేనున్నాను, అశ్విన్ ఉన్నాడు. మాతో ఒక్క మాట చెప్పినా నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. నేను మీతో అశ్విన్ అన్నయ్యతో చెప్దాం అనుకున్నాను సార్, కానీ ఎవరికి చెప్పినా నా వీడియో అందరికి పంపిస్తాను, ఏదో ఒక సైట్ లో పెడతాను, నీకు కాబోయే భర్తకు కూడా చూపిస్తాను అన్నాడు సార్. నాకేం చేయాలో అర్థం కాలేదు సార్. అందుకే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాను సార్. ఆ రాస్కెల్ చాలా పెద్ద తప్పు చేశాడు. అశ్విన్, నువ్వు ఆవేశపడకు. ఇలాంటి విషయాలను మనం చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. మనం వాడిని పట్టుకొని నిలదీస్తే నాకేం తెలియదని ఈజీగా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే వాడిని సాక్ష్యాధారాలతో సహా పట్టుకోవాలి. వాడు తప్పించుకోవడానికి వీలు లేకుండా మనం వాడిని కరెక్ట్గా ట్రేస్ చేయాలి. సరే సార్, మీరు చెప్పినట్టే చేద్దాం. దానికోసం నేను ఏం చేయాలో చెప్పండి. రేవతి, నేను చెప్పినట్లుగా చెయ్యి. ఇడియట్, లేడీస్ డ్రెస్సింగ్ రూమ్లో మొబైల్ కెమెరాతో రికార్డ్ చేసి ఎప్పటికీ దొరకననుకున్నావా? సార్ సార్ సారీ సార్. నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. మాట్లాడకు. ఏంటి కరుణాకర్ సార్ ఇది? ఈ చెత్త వెధవ ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదు మేడం.